బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలంలో జాతీయ ఉపాధి హామీ పథకంలో పెచ్చుమీరుతున్న అవినీతి. మండలంలోని చిన్న తాడేపల్లి చెరువులో మట్టిని ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా తన పొలంలోకి తరలిస్తున్న మండల టీడీపీ నేత. ఎన్ఆర్జీఎస్ పథకంలో యంత్రాలతో ఎటువంటి పనులు చేయకూడదని నిబంధనలు ఉన్నా యథేచ్ఛగా ప్రొక్లైన్లతో బాట ఏర్పాటు చేసి ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలిస్తున్న వైనం పట్టపగలే ఇదంతా జరుగుతున్నా అటువైపు కన్నెత్తైనా చూడని మండల అభివృద్ధి అధికారులు. అటు ఉపాధి కూలీల మస్తర్ల విషయంలోనూ స్కామ్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఒక మనిషి ఒక రోజు వివిధ గ్రూపుల్లో విధులకు హాజరైనట్లుగా ఫోటోలు సృష్టించి మస్తర్లు వేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. గత ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకంలో అవినీతి జరిగిందంటూ అసెంబ్లీలో సైతం గళమెత్తుతున్న ఎమ్మెల్యేలు, మంత్రులు ఇప్పటి ప్రభుత్వంలోనూ కొంతమంది చోటా నేతలు అదే కోవలో అవినీతికి పాల్పడుతుండటం శోచనీయం. ఇప్పటికే తాడేపల్లిగూడెం రూరల్ మండలంలోని కొత్తూరు, కృష్ణాయపాలెం గ్రామాల్లోని అవినీతిపై వార్తలు ప్రచారం చేసిన రచ్చ మీడియా కనీసం ఇప్పటి వరకు వివరణ కూడా ఇవ్వని మండల అభివృద్ధి అధికారి విశ్వనాథ్ ఎన్ని ట్రాక్టర్ల మట్టి బయటకు పోయింది, మట్టిని ఎక్కడికి తరలిస్తున్నారు అనే విషయం పూర్తి విచారణ జరిపి అవినీతి పరులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ కథనం మీకు రచ్చ మీడియా ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది. ఈ మట్టి మాఫియాపై మరింత వివరణాత్మక కథనం మరో ఎపిసోడ్ లో మీకోసం. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చ మీడియా.